ఇదే మా ఇల్లు, వెల్కమ్. నన్ను ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా పిలవడం నాకు నచ్చలేదు గోపాల్. నాకు తెలీదు నీ పుట్టినరోజు నాడు నేను ఏం చెప్తే అది చేస్తాను, అందుకే మా ఇంటికి తీసుకొచ్చు. మన సర్ప్రైజ్ కి గుంట ఫ్లాట్ అయిపోవాలి దేవుడా. అమ్మయ్యా, ఏయ్, ఆ? మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. నా కోసం బిర్యానీ చేసావా ఏంటి? 3, 2, 1 గోపాల్, కరెంటు పోయింది అనుకుంటా గోపాల్. నాకేం కనిపించట్లేదు. త్వరగా రా. ఏం కంగారు పడకు, నేను ఉన్నాగా. ఒక స్మాల్ సర్ప్రైజ్ అంతే. డోర్ కొట్టేది ఎవరు? మీ మమ్మీ ఊరెళ్ళిందన్నా? ఏమో మరి, ఒక్క నిమిషం. ఇప్పుడే వాడు తలుపు కొడుతుంది. ఈ లవంగంగడికి చెప్పాం కదా తలుపు కొట్టద్దని. ఈ టైంలో ఎవరు? అమ్మా నువ్వా? అమ్మా అది నోర్మి, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏంటి ఈ పనులు? ఆంటీ అది అయినా వీడిని కాదు, ఆడపిల్లవై ఉండి ఇంట్లో ఎవరు లేనప్పుడు రాకూడదని తెలీదా? ఇదే నీ తల్లిదండ్రులు పెంచిన పెంపకం. ఆంటీ, మీ అబ్బాయి పిలిస్తేనే వచ్చాను ఇక్కడికి. అయితే పిలిస్తే వచ్చేస్తావా? అయినా మీలాంటి కొంతమంది ఆడపిల్లల వల్లే మంచోళ్ళు కూడా బయటికి పంపించాలంటే అనుమానించాల్సి వస్తుంది. ఆంటీ, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ ఇంట్లో చెప్పొచ్చావా? ఏది మంచో ఏది చెడు నీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ గోపాల్. బర్త్డేకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. మా ఏంటమ్మా ఏది పడితే అది మాట్లాడేసు. అను